కరీంనగర్ రూరల్ ప్రాంతమైన చామనపల్లిలో కన్న కొడుకు తల్లి తండ్రిని వాళ్ళని అనేక ఇబ్బందులు పెడుతున్నట్టుగా ఈరోజు ప్రజావానికి వచ్చి వారు మొరపెట్టుకుంటున్నారు. సో ఇందులో వారు ఏం చెప్తున్నారంటే ఇద్దరు కొడుకులకి చెరొక 3 ఎకరాలు ఇచ్చి ఆ తర్వాత వీరికి సాగు చేసుకోవడానికి 1 ఎకరం వాళ్ళు ఉంచుకున్నట్టుగా చెప్తున్నారు. కానీ వాళ్ళు ఏదైతే సాగు చేసుకునే 1 ఎకరం స్థలం అయితే ఉందో అది వాళ్ళని సాగు చేసుకునియకుండా వాళ్ళు అడ్డుపడుతున్నారు. పెద్ద కొడుకు వాళ్ళ కొడుకు కూడా ఇద్దరు కలిసి వీళ్ళపైన దాడి చేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఆ వివరాలు ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఒకసారి గిట్టరండి, నేను పట్టుకుంటా, మీరు చెప్పండి. నేను పట్టుకుంటా. మాది సానపల్లి. రవీంద్రరావు నా కొడుకు ఏమి దున్నాని 1 ఎకరం భూమి ఇచ్చిండు, దున్ననిత్తలేడు. వాళ్ళ 3 ఎకరాలు ఇచ్చినాం, పట్ట చేసినాం. మమ్మల్ని కొట్టేస్తాడు, తిట్టేస్తాడు, ఏమి ఇత్తలేడు, చూస్తలేడు. అంతే. ఇక మాకు ఇబ్బంది బాగా అవుతుంది. అత్తలేడు, చూస్తలేడు, ఏమి ఇత్తలేడు. వాళ్ళకు మీరు 3 ఎకరాలు ఇచ్చిర్రు కదా, మళ్ళీ ఎందుకు మీ మీద మా భూమి మళ్ళీ ఎందుకు ఆశపడాలి? వాళ్ళకి ఇచ్చినాక కూడా మాకు ఆశపడతాను. ఆ భూమికి దున్ననిత్తలేడు, కొడతాడు, తిడతాడు, అంత గోడ చేస్తాడు, అంత అంగడి చేస్తాడు. రాకేష్ రవీంద్రరావు మా పెద్ద కొడుకు ఈ ఇబ్బంది పెడతాడు, తిట్టుడు, కొట్టచ్చుడు, అంత అంగడి చేస్తాడు. ఇంటికి రాడు, చూడడు. నీ మీద దాడి చేసిర్రా? ఏమైనా ఎప్పుడైనా కొట్టిర్రా? కొట్టచ్చింది కానీ మేము బయటకు వెళ్ళిపోయినాం. ఇట్లా చేస్తాడుగా, మీరు గమనించుకోండి. అన్ని ఇది ఇబ్బంది బాగుంది. ఇప్పుడు మీరు ఏం కావాలని అడుగుతున్నారు? భూమిగా పైసలు మా భూమి మేము దున్నుకుంటాం అంటే అద్దంటాడు. మా భూమి మేము దున్నుకుంటాం. వాళ్ళకి ఇచ్చినా కదా, వాళ్ళకి ఇచ్చిన దానికి మళ్ళీ నాదాన్నే ఇవ్వనుడు ఎందుకు? దున్నుతా అంటే దున్నిత్తలేడు, ఏమి ఇత్తలేడు. ఎట్లా బతుకుంటారు? చచ్చిపోమంటారు, ఏం ఎట్లా బతుకుంటారు? సో ఇది పరిస్థితి. కన్న కొడుకులకి ఎవరిది వారికి పంచి ఇచ్చినప్పటికీ వీళ్ళు ఏదైతే ఉంచుకున్న ఆ స్థలాన్ని కూడా వీళ్ళు సాగు చేసుకొనియకుండా వీళ్ళ జీవనోపాధికి అది 1 ఎకరాన్ని అయితే వీళ్ళు ఉంచుకోవడం జరిగింది. ఆ ఎకరాన్ని కూడా సాగు చేసుకొనియకుండా అడ్డుపడుతున్నట్టుగా చెబుతున్నారు. కన్న కొడుకులే ఈ విధంగా వారిని ఇబ్బందులు పెట్టడం ఇదెంతో బాధాకరం.